వదినా, నాకేదో అవుతుందన్న మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. నాకేం కాదు వదినా. మొదటిసారి పిల్లలకి పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు నేనేమీ చేయలేకపోయాను. ఇప్పుడైనా చూడాలనుంది వదినా. మిమ్మల్ని అంకుల్ వాళ్ళు చూస్తారు మేడం గారు. అభిబాబుకు దివ్యమ్మకు ప్రమాదం, మా నాన్నగారికి ప్రమాదం. సరే మేడం గారు, దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదని కోరుకుంటున్నాను. కాసేపట్లో బయలుదేరదాం. కబురు చేస్తాను, సిద్ధంగా ఉండండి. అలాగే. పదరా చారు. మన ఆఖరి ప్రయత్నం కూడా బెడిసి కొట్టిందమ్మా. మేడం గారు వస్తున్నారు. జయంకు చూస్తారు. నాన్నగారికి ప్రమాదం. ఏం చేద్దాం? జైసార్ కంటే ముందు ఇక్కడే మేడం గారిని మీ నాన్నగారు చూసేస్తారు కదా చారుకేశా. అందరం కలిసే కదా వెళ్ళాలి. అవును కదమ్మా. అంటే నాన్నగారికి ఇక్కడే మూడుతుందా? అలా అనుకురా. పైన తథాస్తు దేవతలుంటారు. ప్రసాద్ సారు చంద్రిక మేడం గారికి ఫోన్ చేసి వాళ్ళేమైనా ప్లాన్ చేశారేమో అడుగుదాం. చెప్పు మీనాక్షి, మంగని ఫంక్షన్ కి తీసుకురావట్లేదు కదా, ఆపుతున్నారు కదా? లేదు మేడం, ఎంత చెప్పినా వినకుండా మంగా మేడం గారు పిల్లలతో సహా వస్తానంటున్నారు. మంగాల రాదే, ఈ రోజు ఏమైంది తనకి? జయ్యి మంగ కలవాలని ఈ రోజు రాసి పెట్టుందేమో. మేడం, మా వారికి ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. సరే, ఇక్కడికి రండి. ఈలోపు మేమేదో ఒకటి ఆలోచిస్తాం. ఒకవేళ మేమక్కడికి వచ్చేలోపే ఏదైనా జరుగుతుందేమో మేడం. ఎందుకంటే మా ఆయన మంగా మేడం గారిని ఇక్కడే చూసేస్తారు కదా. అమ్మో, అదొకటి ఉంది కదా. సరే, మీ ఆయన్ని మేము డైవర్ట్ చేస్తాంలే. నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చాక సాధ్యమైనంత వరకు మంగని ఎవరితోనూ కలవకుండా కవర్ చేయి. ఉంటాను. చారీగాడు మంగా వాళ్ళతో కలిసి రాకుండా ముందే రప్పించాలి. ఎలా పౌడరు? వాడికి ఏదో ఒక పని చెప్పు, వాడు వచ్చేస్తాడు. అదే, ఏ పని చెప్దాం? మీనాక్షి, ఒసేయ్ మీనాక్షి, మీనాక్షి. వచ్చే ఏమిటో, ఎక్కడికి వెళ్తే అక్కడే. ఏమిటండి? బయలుదేరారా లేదా అని జైసార్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఇంతకీ జానకి గారు పిల్లలు రెడీ అయ్యారా? అయ్యారు, కానీ ఆవిడ కూడా వస్తానంటున్నారండి. ఆవిడ కూడా రావాలనే కదే జైసార్ అడిగారు. అడిగారా అండి? ఒక్క నిమిషం ఆగు. ఆ పౌడర్ గారు ఏమిటి? సారీ ప్రసాద్ గారు. ఎక్కడ చచ్చినవరా? మా ఇంట్లో బ్రతిగా ఉన్నామండి. నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటే ఇక్కడ పనులు ఓడి చేస్తారా? హలో ప్రసాద్ గారు, ఈ రోజు నేను పియ్యాని కాదండి, ఫంక్షన్ లో వన్ ఆఫ్ ద గెస్ట్ ని ఫ్యామిలీతో వస్తున్నాం అక్కడికి. ఏడ్చావులే. ఏర్పాట్లని చేసి గెస్ట్ గా వస్తానంటే సరిపోద్దా? బర్త్డేకి ఓడి తెస్తారా? మీరు తీసుకురండి, ఖాళీగానే ఉన్నారుగా. కేక్ ఇచ్చి కొట్టానంటే ఓడరా, ఖాళీగా ఉంది. ఓడు, టెన్షన్ తో చచ్చిపోతున్నా. ఇదిగో త్వరగా కేకులు తీసుకొనిరా. ఇది జై ఆర్డర్, అండర్స్టాండ్? చిచ్చి వెదవ జీవితం. పండగ రోజు కూడా పాత మొగుడే అన్నట్టు ఫంక్షన్ రోజు కూడా ఈ పౌడర్ గారు సతాయిస్తున్నారు. ఇదిగో మీనాక్షి, నేను ముందు వెళ్తాను, మీరు వచ్చేసేయండి. అమ్మయ్య, అదే కదా మాకు కావాల్సింది. ఏమిటి అన్నావు? అదేనండి, మీరు ముందు వెళ్లి అక్కడ ఏర్పాట్లన్నీ చూడండి అంటున్నాను. నాకు వేరేలా వినపడింది. అమ్మా, నాన్నగారు వెళ్ళిపోయారా? వీడు అదే మాట అంటున్నాడు. అంటే నేను ముందే వెళ్తానని మీ ఇద్దరికి ముందే తెలుసా? ఏదో ఫ్లోలో అన్నారు. అదే పట్టుకుని టైం వేస్ట్ చేయకండి, ఆయుష్ పెంచుకోండి అన్నారు. ఏమిట్రా అన్నావు? ఏమిటన్నావు? అబ్బా, మీరు వెళ్ళండి. లేదే, మీ ఇద్దరూ ఏదో గూడు పుఠాని చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. మిమ్మల్ని ఇప్పుడు కాదు, ఈ ఫంక్షన్ అయ్యాక చెప్తాను మీ సంగతి. తప్పుకో.
మీ నాన్నగారు వెళ్లిపోయారు. తాత్కాలికంగా మన గండం గడిచినట్టే. పద, మనం కూడా వెళ్దాం. నేను వెళ్లి మేడం గారిని పిల్లల్ని తీసుకొస్తాను. నువ్వు వెళ్లి కార్ దగ్గర ఉండు. అలాగే అమ్మా. పద. మేడం గారు రండి, మీకు అందరు అతిథుల్ని పరిచయం చేస్తాను. అది కాదొద్దునా, ఆ పిల్లలు. అయ్యో, ఇది పిల్లల ఫంక్షన్ అమ్మా, వాళ్ళని సరదాగా వదిలేసేయ్. నువ్వు కూల్ డ్రింక్ తాగుతావా? ఆహా, వద్దండి. మొహమాట పడకండి మేడం, ఇది మన ఫంక్షను. కూల్ డ్రింక్ తాగుదాం. బేరర్, ఇలారా. తీసుకో మీనాక్షి, తీసుకోమ్మా. పర్వాలేదండి. అయ్యో, తీసుకోమ్మా, తీసుకో తీసుకో. అయ్యయ్యో, చెయ్యి జారిపోయిందమ్మా, ఏమనుకోవద్దు. అయ్యో, ఎంత పని జరిగిందే, చీరంతా పాడైపోయింది. సారీ అమ్మా. పర్వాలేదండి. పాడైపోయిన చీరతో ఫంక్షన్ లో ఎలా ఉంటావు? ఇంటికెళ్ళి ఇంకో చీర మార్చుకుని వస్తావా? అంత టైం లేదు కదండి. అది నిజమే. గదిలో ఒక డ్రెస్ ఉంది, అది వేసుకొస్తావా? మీనాక్షి, తీసుకెళ్ళు. ఆహా, డ్రెస్ ఎందుకండి? ఏం కాదు, పర్వాలేదు. లేదమ్మా, ఫంక్షన్ కి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అందరి ముందు నువ్విలా ఉండడం బాగుండదు. మీనాక్షి, వెళ్ళి త్వరగా డ్రెస్ చేసి తీసుకురా. పర్వాలేదండి, ఆరిపోతుందండి. తన హెయిర్ స్టైల్ కూడా మార్చు, అచ్చు నిత్యలా ఉండాలి. అలాగే మేడం. మేడం గారు, మీరు త్వరగా పదండి, ఫంక్షన్ కి టైం అయిపోతుంది. పదండి పదండి. వెళ్ళమ్మా. వద్దునా, రండి మేడం, త్వరగా వెళ్ళు. వద్దు, రండి. వచ్చేసారా? పిల్లలు మాత్రమే వచ్చారు. మా మీనాక్షి ఏదండి? రేయ్, నీకేమైనా కొత్తగా పెళ్ళయిందంటరా? ఓ మీనాక్షి మీనాక్షి అని తెగ కలవరిస్తున్నా. జానకిని తీసుకుని మీ మీనాక్షి డెకరేషన్ అంతా చూడడానికి వెళ్ళిందిరా. కంగారు పడుకు, ముందు పిల్లల్ని జై దగ్గర తీసుకువెళ్దాం. లేదండి, సారే ఇక్కడికి వస్తారు, మీరు కాస్త వెయిట్ చేయండి. సార్ సార్ సార్, పిల్లలు వచ్చేసారు సార్. ఇదిగో ముప్పారం, నువ్వు వెళ్ళి ఫోటోలు అక్కడ దిగి. జేజీ, పిన్ని, ఆంటీ, నిత్య, పిల్లలు వచ్చారంట, త్వరగా రండి. పద. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్. రండి సార్. ఈ డ్రెస్ వేసుకోండి మేడం గారు. చిచ్చి, నేను ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏంటొదినా, బాగోదు. ఏమీ కాదు మేడం గారు, ఇప్పుడు ట్రెండ్ ఇదే. అయినా సరే, ఇద్దరు పిల్లల తల్లిని ఇలాంటి డ్రెస్ వేసుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు వదినా? ఏమీ అనుకోరు మేడం, ఈ కాలంలో ఇలాగే ఉండాలి. నాకు కూడా ఇలాగే ఉండాలని ఉంటుంది, కానీ ఆయన ఒప్పుకోరని వేసుకోను. అయినా మీరు ఇద్దరు పిల్లల తల్లిలా కనిపిస్తున్నారా ఏమిటి? ఈ డ్రెస్ వేసుకుంటే మీరు ఇంకా యంగుగా ఉంటారు. నాకు ఇలాంటి వద్దొదినా. మీరు ఈ డ్రెస్ వేసుకుంటే పిల్లలు కూడా సంతోషిస్తారు. ఈ డ్రెస్ కు తగ్గట్టు మీకు నేను హెయిర్ స్టైల్ కూడా చేస్తాను. మీరు పెద్ద మోడల్లా ఉంటారు మేడం, కాదనకండి మేడం ప్లీజ్. వద్దొదినా,
వేసుకోండి మేడం గారు, బాగుంటుంది. ముందు వెళ్ళి డ్రెస్ వేసుకురండి. అయ్యో మీరు వచ్చాక హెయిర్ స్టైల్ సెట్ చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి ఆ, వెళ్ళండి మేడం గారు, వెళ్ళండి. అందులో మనకి పట్టింపులేంటి అన్నయ్య గారు? కొన్ని పాటించాలి మేడం. మీరు మంగా మేడం గారు అయ్యుంటే నేను అలాగే పిలిచుండేవాడినండి. నేనెంత కాదన్నా వయసులో మీకంటే చిన్నదన్నే కదా అన్నయ్య గారు. మీ భార్య మీనాక్షి గారు నాకు వదిన గారు. అలా అనుకోవడం మీ మంచితనం మేడం, మీ సంస్కారం. మీరిస్తున్న ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. మంచితనం నాలో కాదండి, మీలోనూ మీనాక్షి గారిలోనూ ఉంది. నిత్యతో చారి ఏం మాట్లాడుతున్నాడు? మానవత్వం అంటే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. అది మీ అభిమానం మేడం. మీరే లేకపోతే నేను ఈ చారి, మీరిక్కడేం చేస్తున్నారు? అమ్మయ్యా దేవుడా, నువ్వున్నావయ్యా, నన్ను ఈ రోజు రక్షించావు. మిమ్మల్ని అక్కడే ఉండమని చెప్పాను కదా మేడం గారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు చెప్పడం ఏంటి? నేనే కదా మీకు చెప్పాను మేడం. ఏం చెప్పారు? అప్పుడే మర్చిపోయారా? రండి మీకు చెప్తాను. ఎక్కడికి? అయ్యో రండి చెప్తాను. ఏం చెప్తారు? మిమ్మల్ని వదిలి వెళ్లిపోయానని కోపం వచ్చిందా మేడం? ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థమైందిలేండి మేడం, మీకు కోపం వచ్చింది. కానీ ఇదంతా మీకోసమే. నా కోసమా? ఏంటి? మీకు చెప్పకూడదు. చెప్పాలి అంటున్నారు, చెప్పకూడదు అంటున్నారు. ఏంటిదంతా? ముందు మీరు మాట్లాడకుండా రండి మేడం, మళ్ళీ ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు చూస్తారు? ఎవరైనా చూడొచ్చు. ఎందుకు బాగోదు? ఎందుకైనా బాగోదు. మీరేం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? నాకు మొత్తం అర్థమైపోయింది, మొత్తం తెలిసిపోయింది. మీకు తెలిసిపోయిందా సార్? ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సారీ సార్. సార్ ఇందులో నా తప్పేమీ లేదు సార్. ఏదో నా పసుపు కుంకాల కోసం, ఆ పసిపిల్లల కోసం సార్. శాపం సార్, పాపం సార్. నాకింకేం చేయాలో తోచలేదు సార్. సార్ సార్ నన్ను వదిలేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. నిత్య, వాట్ ఈస్ దిస్? తను ఏమంటుంది?
మీనాక్షి గారు ఏమైంది మీకు? సారీ మేడం, సారీ. చారుకేసా? ఏమండోయ్ చారుకేసా? తనేం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు నిత్య. ఇందాకేదో అర్థమైంది, అంతా తెలిసిపోయింది అని అన్నారు. అదే మీ గురించి. నా గురించి ఏం అర్థమైంది మీకు? ఆవిడకి మీరంటే ఇష్టం లేదు. నా మాట వినండి సార్. స్వామి, నేను ఎవరి మాట వినను, నా మనసు మాటే వింటా. మీ మనసు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తోంది సార్. మనుషులే తప్పు చేస్తారు స్వామి, బట్ మనసు ఎప్పుడు తప్పు చెప్పదు. పోలీసులు మనకు మనసేంటి సార్? ఏంటయ్యా ఏంటయ్యా, మన మనుషులం కాదా? మనకి మనసు ఉండకూడదా? అది కాదు సార్, పోలీసులు పబ్లిక్ వెంట పడకూడదు, పబ్లిక్కే పోలీసులు వెంట పడాలి. నిత్యకు నాకు నడుస్తున్నది క్రైమ్ స్టోరీ కాదయ్యా. నిత్య నా వెంట పడ్డానికి మా మధ్య నడుస్తున్నది లవ్ స్టోరీ. దట్స్ వై నేను నిత్యని ఫాలో అవుతున్నాను. ఈ డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళకే పడతారు సార్, మన యూనిఫామ్ కు పడరు సార్. ఎందుకయ్యా పడరు? ఓపికతో వెయిట్ చేస్తే ఖచ్చితంగా పడతారు. స్వామి, నన్ను డిస్కరేజ్ చెయ్యకు, ఎంకరేజ్ చెయ్యవయ్యా. విత్ ఇన్ ఎ షార్ట్ టైం మిస్ నిత్య అనే పేరుని మిస్సెస్ ఇళయరాజా అని మార్చేస్తా. వద్దంటే వినరుగా, మీ రాక్షస ప్రయత్నం ఏదోటి చేయండి. ఈ గొడవలో పడి మీరు మంగా గారి విషయం మాత్రం మర్చిపోకండి. నో 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 స్వామి, మంగా గారిని వెతకడం కోసమే నేను నిత్య వెంటబడ్డాను. నా గెస్ నిజమైతే మంగ గారి గురించి నిత్యకి బాగా తెలుసు. మంగ గారు ఎక్కడున్నారో నిత్యకి ఖచ్చితంగా తెలుసుంటుంది. ఈ మధ్య నిత్య మేడం గారు చాలా మారిపోయారు మేడం. నన్ను అన్నయ్య అంటున్నారు, మా మీనాక్షిని వదిలి గారు అంటున్నారు. అవునా? అయితే అన్ని మంగళవాట్లే వంట పట్టించుకుంటున్నావు అన్నమాట. గుడ్. మంచిదే కదా మేడం, మంగా మేడం గారు లేని లోటు మనకి తీరినట్టుంటుంది. మర్చిపోయావు చారి, మంగ బ్రతికే ఉంది. అవును మేడం, అలవాట్లో పొరపాటుగా అనేసానండి. మంగా మేడం గారు త్వరగా కనిపించాలి. జై సారు పిల్లలు కలవాలి. చంద్రిక, స్వరూప, నిత్యాచార్యులు ఏం మాట్లాడుకుంటున్నారో? వాళ్ళకేం పనా పాట? మనలా వాళ్ళకి ఏ టెన్షన్స్ లేవు కదా, ఏదో సోది కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మంగా మేడం గారిని చూడాలని మీకు కూడా ఉంది కదా మేడం? అవును, మీనాక్షి గారు చెప్పారు, నాకు కూడా చూడాలనుంది. మీనాక్షి ఏం చెప్పింది? రేయ్ చారి, నువ్విక్కడేం చేస్తున్నావు? మా మీనాక్షిని వెతుకుతూ వచ్చి మేడం గారు కనిపిస్తే మాట్లాడుతున్నానండి. ఏరా, వచ్చినప్పటి నుంచి మీనాక్షి మీనాక్షిని తెగ్గలవరిస్తున్నావు, దాని దగ్గర ఏదో దాచిపెట్టినట్టు. మీనాక్షి గారు మీకు కనిపించారా? లేదమ్మా, తనెక్కడో ఉండుంటుంది. ఏమా, నీకు కూడా మీనాక్షితో పనుందా? ఇప్పుడే వస్తానని వెళ్లారు, ఇంకా రాలేదు. ఇప్పుడే వస్తానని వెళ్ళిందా? పౌడరు, ఇది నిత్య కాదు, మంగ. అమ్మో, మంగ ఇక్కడుంటే నిత్య యాడుందే? ఏమో నాకేం తెలుసు. నిత్య గారు, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? అటు చూడు చంద్రిక. ఒక్క విషయం అడగడం మర్చిపోయాను. ఏం మర్చిపోయారు? మీ సిస్టర్ మంగ గారి గురించి మీకేమన్నా తెలుసా? నాకంటే మీకే ఎక్కువగా తెలుసుండాలి. తన గురించి ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఐ థింక్ మీకే ఎక్కువ తెలుసు అని నా ఫీలింగ్. వాట్ డు యు మీన్? ఐ మీన్, మంగ గారు ఎక్కడున్నారో అది మీకు తెలుసు. నిత్య కనపడకుండా కవర్ చేయండి. వాట్? తెలిస్తే ఇంటికి తీసుకురాకుండా ఉంటానా? మంగ గారిని ఇంటికి తీసుకొస్తే ఆ ఇంట్లో మీకు ప్లేస్ ఉండదుగా.
నాకు మా అక్క కన్నా జై ఎక్కువ కాదు. స్వరూప గారు, చెప్పడం మర్చిపోయాను. మిమ్మల్ని మా అమ్మమ్మ పిలుస్తోంది. ఎందుకు? పిల్లల గురించి ఏదో చెప్పాలట. ఈ మీనాక్షి మంగ ఎక్కడున్నారు? అబ్బా చంద్రిక, ఆ చారిగాడు బాగా తాగి నన్ను తిట్టాడు చంద్రిక, కొట్టాడు కూడా. నిన్ను తీసుకొస్తానని చెప్పాను. పద, వాడు అంతు తేలుతాం. అబ్బా, ఇప్పుడు అదా విషయం. త్వరగా కేక్ కట్ చేయించమని జైకి చెప్పాను. సరే అన్నాడు. మంగని తీసుకొచ్చి దూరం నుంచి ఆ తతంగం చూపించి ఇంటికి పంపించేద్దాం. మంగ ఎక్కడుందో వెతకండి. అది కాదు, నేను హత్తయ్యాను. బా, వాడి సంగతి రేపు చూసుకోవచ్చు. ఇప్పుడు పని చూడండి. మీరు అటెళ్ళు ఎతకండి, నేను ఇటెళ్ళు వెతుకుతాను. పదండి పదండి, వెళ్ళు. అందరూ ఏర్పాట్లు బాగున్నాయంటున్నారు జేజీ. నాన్నా, ఇదిగో తీసుకో. పెని, బంగారం, ఇది నీకు. బంగారం, ఎలా ఉంది? చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. అభి, ఇది నీకు. ఇంత కాస్ట్ బాధపడకండి. మా అమ్మ చెప్తే మా అన్నయ్య చైన్ వేసుకుంటాడు. అవును, ఇది నిత్యా లేక మంగా? తను మంగా లేక నిత్యానా? చూద్దాం. ఏమండి? జాగ్రత్త. అమ్మా, నేను నాన్నని హ్యాండిల్ చేస్తాను. నువ్వు మేడం గారి దగ్గరికి వెళ్ళు. అవునరా చారు, మీ నాన్నగారి గొడవలో పడి మేడం గారి సంగతే మర్చిపోయాను. మీ నాన్నగారు జాగ్రత్త. పట్టుకోసుకుంటానమ్మా, నువ్వు వెళ్ళు. జాగ్రత్త, వస్తాను. అమ్మా, నేనే అభి. ఏంటమ్మా గెటప్? నా చీర పాడైపోతే మీనాక్షి ఆంటీ డ్రెస్ ఇచ్చింది అభి. బాలేదు కదా? బాగుందమ్మా. ఈ గెటప్ లో నువ్వు అచ్చంని
ఏంజల్లా ఉన్నావు. అమ్మా నువ్వు వస్తే కేక్ కట్ చేయొచ్చమ్మా, రా అమ్మా. అయ్యో వద్దు, ఇలా రావటం నాకు ఇబ్బందిగా ఉంది అభి. అక్కడ నాకు కూడా ఇబ్బందిగా ఉంది. అతను దివ్యకు గోల్డ్ చైన్ వేశాడు, నాకు కూడా వేస్తుంటే వద్దని చెప్పాను. తప్పబి, ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకో. అది మంగ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. వెంటనే నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఆ మంగ సంగతి నేను రేపు తేల్చుకుంటాను. నిత్య ఇక్కడ కేక్ పెడుతోంది, మంగ ఎక్కడుందో పాపం. అక్కడే ఉంది మేడం గారు. నువ్వేంటమ్మా ఇక్కడ? మంగెక్కడా? అక్కడ. అక్కడేంటి? అది నిత్య కాదండి, నిత్య గారు అక్కడున్నారు. దేవుడున్నాడు చంద్రిక, అందుకే భార్యాభర్తల్ని కలిపాడు. ఏ రోజైతే వాళ్ళు విడిపోయారో అదే రోజు తిరిగి మళ్ళీ కలిశారు చంద్రిక. జయి, మంగ, అభి, దివ్య చూడ్డానికి కందుల పండగగా ఉంది. పౌడర్ నుక్కొస్త నోరు చూడటానికి బానే ఉంటుంది. ఆ శాపం వస్తే అప్పుడు అందరూ చేస్తారు. అవునమ్మా, కేక్ కటింగ్ అయిపోయిందిగా, వెంటనే వెళ్ళి మంగని పిల్లల్ని ఇంటికి తీసుకో. అలాగే. వెళ్ళొస్తామండి. అలాగే బంగారం. బయలుదేరదామా మేడం గారు? పిల్లలు పిల్లలు అక్కడ ఉన్నారు కదా, మనం వెళ్దాం. పిల్లలు వచ్చేస్తారు, మీరు పదండి. రండి రండి మేడం గారు. బాయ్ అభి. బాయ్ అంకుల్. మీ అమ్మగారిని మీనాక్షి ఆంటీని తీసుకుని మన కారులో సేఫ్ గా ఇంటికి వెళ్ళండి. గుడ్ నైట్. ఓకే అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. బంగారం, గుడ్ నైట్. అమ్మో అమ్మో, అబ్బా! అమ్మో అమ్మో నిత్య, అమ్మో! పౌడరు, ఓ పౌడరు, అబ్బా! వస్తున్నా ఉండు. అబ్బా
టెన్షన్ తో బుర్ర ఏడెక్కిపోయి షవర్ కింద సలాచుకుంటుంటే నీ అరుపులంటే నేను అదే పని చేస్తున్నాను పౌడరు. అమ్మో, ఐసు ముక్క తల మీద పెట్టుకున్నా ఈ టెన్షన్ తగ్గటం లేదు. మెదడు మొద్దుబారి మెదడు పని చేయటం లేదు. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకొచ్చినట్టు ఆ పిల్లల పుట్టినరోజు మనకు తలనొప్పి తెచ్చిపెట్టిందా. అమ్మో, ఆ నిత్య మంగను చూసేసింది. అది కామ్గా ఉండదు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. త్వరగా నాకు గతం గుర్తొచ్చేలా చెయ్యి స్వామి. నన్ను నా పిల్లల్ని మా వాళ్ళ దగ్గరికి చేర్చు. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విదితం, అసత్యాలకి అన్నిటికున్నది సాక్ష్యం. శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం. నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం, అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం. అంటే నా కోరికను మన్నిస్తున్నావా స్వామి? నన్ను నా పిల్లల్ని మా వాళ్ళ దగ్గరికి చేరుస్తున్నావా? మమ్మల్ని వెతుక్కుంటూ నా భర్త వస్తున్నాడా? సంతోషం అంటున్నారంటే అనుమానమే లేదు. తనే మంగా మేడం గారని మేడం గారికి తెలిసిపోయింది. ఈ విషయం మీకే ముందు చెప్పాలని వచ్చాను. అయ్యయ్యో మేడం గారు, నాకే విషయం తెలీదండి. నాకే పాపం తెలీదు. నేనేదో నా పసుపు కుంకాల కోసం వాళ్ళు చెప్పింది విన్నానంతే. ఏంటొదినా, నేనేదో చెప్పబోతుంటే వినకుండా మీరేదో చెప్తున్నారు. ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఏం లేదు మేడం గారు, ఏం చెప్పాలని వచ్చారు? మనసులో దేవుణ్ణి వేడుకుంటుంటే చేతుల్లో పువ్వు పడింది వదినా. ఇదా విషయం? ఇంకేదో అనుకుని హడలి చచ్చాను. మనసులో ఏం కోరుకున్నారు మేడం గారు? నాకు వెంటనే గతం గుర్తుకు రావాలని, వెంటనే నా వాళ్ళెవరో నాకు తెలియాలని. అలాంటి కోరికలు ఎందుకు కోరుకుంటున్నారు మేడం గారు? అదేంటొదినా, ఇంకా ఎన్నాళ్ళని నేనెవరో తెలియకుండా బతికేది? పిల్లలకి తమ తండ్రి ఎవరో తెలియాలి కదా. మీకు ఆ విషయం తెలిస్తే మా చారుకేసుకు తండ్రి లేకుండా పోతారు, మీకు మీ పిల్లలు లేకుండా పోతారు. నీకో విషయం తెలుసా వదినా? పిల్లలకి 8 ఏళ్లు రాగానే వాళ్ళ తండ్రి వాళ్ళని వెతుక్కుంటూ వస్తాడని వాళ్ళ జాతకంలో ఉందట. పెద్దయ్య చెప్పారు. అభి దివ్య 8లో పడ్డారు అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ కోసం వచ్చే సమయం అయింది. వాళ్ళ నాన్నగారు వస్తే నాకు నా గతం ఏంటో తెలుస్తుంది. నేనెవరో నా వాళ్ళెవరో తెలుస్తారు. నా పిల్లలు అనాథలు కారు. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అందుకైనా ఆయన రావాలి. ఆయన వస్తారని దేవుడు నా చేతిలో పువ్వు పడేసి చెప్పగానే చెప్పాడు వదినా. అంటే మా కోసం ఆయన వస్తున్నట్టే కదా. మా కష్టాలన్నీ తీరిపోతున్నట్టే కదా. ఇదే శుభశకునం కదా వదినా.
మీ కష్టాలు తీరడం కాదు మేడం గారు, మీకు నాకు ఒకేసారి కష్టాలు మొదలవబోతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది వదినా. ఆయన ఎక్కడున్నా మా వైపు దారి చూపించమని గుడికి వెళ్ళి అర్చన చేయిస్తాను. వస్తాను వదినా. భగవంతుడా, ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష? నమస్తే సార్. హే పండు, హౌ ఆర్ యు మ్యాన్? ఇంతకు ముందు 3 చైన్లు 6 రింగులు కొట్టేసి హ్యాపీగా ఉండేవాడిని సార్. మీ దయ వల్ల అన్ని మానేసి అడుక్కు తింటున్నాను సార్. వావ్, బెగ్గర్ అయ్యావన్నమాట. గుడ్ ఇంప్రూవ్మెంట్, కీప్ గోయింగ్. మా మిస్సెస్ దగ్గర నువ్వు ఇక్కడ రింగ్ కొట్టేశావా? బుద్ధి పొరపాటై కొట్టేశాను సార్. ఆ ఒక్క దొంగతనంతో నా కనువిప్పు కలిగింది సార్. నా కెరియరే ఆగిపోయింది. దొంగతనాలు ఆపేశాను సార్. స్మగ్లర్ వీరప్పని కూడా ఇన్నిసార్లు ఇంట్రాగేషన్ చేసి ఉండరేమో సార్. నా జీవితంతో ఆడుకుంటున్నారు కదా సార్. సారీ మిస్టర్ పండు, ఈ ఒక్కసారిగా నేను ఇబ్బంది పెడుతున్నాను. మళ్ళీ నిన్ను పిలవం. మీరేమో ఇలానే అంటారు సార్. వీళ్ళేమో ఇంతటితో నన్ను వదలరు. 3 రోజులు స్టేషన్ లో పెట్టి మర్యాదలు చేస్తారు. అరే పండు, బీ హ్యాపీ మ్యాన్. 3 days నువ్వు అడుక్కొని తినడం తప్పింది కదా. మీకు ఇలా అర్థమైందా సార్? పండు, మా మిస్సెస్ ఒక క్యాబ్ లో వచ్చింది కదా, ఆ క్యాబ్ ఎటువైపు నుంచి వచ్చింది? తెలియదు సార్. నేను వచ్చేటప్పటికే క్యాబ్ మేడం గారు ఇక్కడే ఉన్నారు. నేను రింగ్ కొట్టేసి పారిపోయాను. ఆ తర్వాత క్యాబ్ ఎటు వెళ్ళిపోయిందో నాకు తెలియదు సార్. ఏయ్, అబద్ధం చెప్పావనుకో ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. మర్యాదగా ఆయన ఏం అడుగుతారో దాని గురించి నీకు తెలిసింది చెప్తే చాలు. ఏంటి సార్ మీరు ఇంత చదువుకున్నారు? ఈ సేట్ షాప్ లో అన్ని వస్తువులు పెట్టుకున్నాడు. బయట ఓ సీసీ కెమెరా పెట్టుకుని ఉండడా? అది చూస్తే మీకే తెలుస్తుంది కదా. నమస్తే సార్, ఏమి కావాలి? సీసీ ఫుటేజ్ కావాలి. ఈ మంత్ 11th, టైం 10:30. మీరు ఎవరు సార్? పోలీస్. నేను ఏ దొంగ వస్తువులు కొనలేదు, అమ్మలేదు సార్. ఒట్టు సార్. అబద్ధాలు చెప్పి అనవసరంగా చచ్చిపోకు. నేను అడిగిన సీసీటీవీ ఫుటేజ్ చూపించు. ఒక్క నిమిషం సార్. తేదీ ఏమన్నారు? 11వ తేదీ ఉదయం 10:30. చూడండి సార్. జయ గారు,
10:30 చూపించండి. అలాగే సార్, అలాగే. ఆవిడ చూస్తే మీకు చెప్పనా ఏమిటి? ఆవిడ మా పక్కింట్లో ఉన్నా, పక్క వీధిలో ఉన్నా, పక్క ఊర్లో ఉన్నా చూస్తే మీకు చెప్పకుండా ఉంటానా సార్? సార్ నన్నే అనుమానిస్తున్నారా? స్వామి, మీనాక్షి గారి మాటలు వింటుంటే మంగ గారు వాళ్ళింట్లోనే ఉన్నట్టుంది కదా? అవును సార్. అయ్యయ్యో, మీకు అసలు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది సార్? మరి మీ ప్రవర్తన మాటలు అలాగే ఉన్నాయమ్మా. మమ్మల్ని ఎందుకు బయట యాప్ మాట్లాడుతున్నారు? భలేవారండి. అందరూ రండి, మా ఇంట్లో మీకు అతిథి సత్కారాలు చేస్తాను. అవేం వద్దమ్మా. మేమొచ్చింది ఆబి దివ్యని చూసి జానకి గారితో మాట్లాడడానికి. సార్, పదండి ఏసీపీ గారు. సార్ మీరేమిటి సార్ ఇక్కడ? స్వామి, చెప్పడం నా వల్ల కాదు, నువ్వు చెప్పు. అలాగే సార్. ఓహో, మంగా మేడం గారు మా ఇంట్లో ఉన్నారని వచ్చారా? కాదు చారి, జానకి గారిని మంగ గురించి అడుగుదామని వచ్చాం. తను మంగని చూసిందేమో కనుక్కుందామని. దానికేం భాగ్యం సార్. మీనాక్షి, వెళ్ళి జానకిదేవి గారిని పిలుచుకురా. అదిగో మాటల్లోనే జానకిదేవి గారు వస్తున్నారు. ఆవిడికి 100 ఏళ్ళు. నమస్తే సార్. నమస్తే. మీరేనా జానకిదేవి గారు? అవును సార్. అభి, దివ్య నా పిల్లలు ఇంట్లో చదువుకుంటున్నారు. మీరు మంగ గారిని చూసారా? స్వామి, ఫోటో చూపించు. లేదు సార్, ఈ చుట్టుపక్కల ఎప్పుడు చూడలేదు. చూస్తే మీనాక్షి గారికి చెప్పండి. అలాగే సార్. అభి దివ్యని ఒకసారి బయటికి పిలుస్తారా? బయటకు పిలవడం ఎందుకు సార్? ఇంట్లోకి వెళ్ళి మీరు పలకరించండి, వాళ్ళు థ్రిల్ అవుతారు. అవునా? ఓకే, బయలుదేరుతున్నాం. సార్, క్యాబ్ డ్రైవర్ ఆచూకీ దొరికిందంట, వెంటనే రమ్మంటున్నారు. ఆర్ యు షూర్? ఎస్ సార్. ఏసీపీ గారు, లెట్స్ గో. సార్,
పిల్లల్ని పలకరించి వెళ్ళండి సార్. తర్వాత వస్తాను చారి. క్యాబ్ డ్రైవర్ కు మంగ ఎక్కడుందో తెలుసు, వెంటనే అతన్ని కలవాలి. నేను కూడా ఈ లోపు ఆ టెండర్ చూసుకుని వస్తాను సార్. మీరు పదండి. స్వామి నువ్వు పదండి సార్. పదండి జగన్. వాళ్ళు ఎవరై ఉంటారు? శేఖర్ ఇక్కడ ఉన్నట్టు మా స్వామికి కాల్ వచ్చినప్పుడు అక్కడ మీరు, నేను, మా పీసీలు, చారి, మీనాక్షి, జానకిదేవి గారు మాత్రమే ఉన్నారు. మీరు కానీ నేను కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ శేఖర్కి మ్యాటర్ని లీక్ చేయరు. జానకి గారికి అవసరం లేదు. ఇంకా మిగిలింది చారి, అతని వైఫ్ మీనాక్షి. చారి మీకు నమ్మిన బంటు కాబట్టి అతను లీక్ చేసే ఛాన్సే లేదు. చారి వైఫ్ మీనాక్షి ఇన్నోసెంట్. మరి ఎవరు లీక్ చేసి ఉంటారు? శత్రువులు ఎక్కడో ఉండరు జయ గారు. ఒక్కోసారి మన పక్కనో లేదా మన ఇంట్లోనే ఉంటారు. ఇఫ్ యు డోంట్ మైండ్, నా మైండ్లో ఎవరున్నారో చెప్పనా? ఎవరు? మీ అత్తయ్య, మీ మావయ్య. వాళ్ళ? ఎస్, వాళ్ళ మీద నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. సో మెనీ టైమ్స్ వాళ్ళు సస్పీసియస్గా బిహేవ్ చేశారు.
ఆ రోజు శేఖర్ని పట్టుకున్నప్పుడు కూడా అతను మీకు ఏమి చెప్పకుండా ఉండడానికి మీ అత్తయ్య మావేలే కారణం. నిన్న పార్టీలో కూడా సస్పీషియస్గా బిహేవ్ చేశారు. ఐ థింక్ వాళ్ళు మీ దగ్గర నా దగ్గర ఏదో దాస్తున్నారు, మీకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారు. వెల్, ఇది నా పోలీస్ బుద్ధి కావచ్చు, లేదా నిజం కూడా కావచ్చు. మీరు కూడా థింక్ చేయండి. మీకు ఏదైనా క్లూ దొరికితే నాకు షేర్ చేయండి. ఈ లోపల నేను శేఖర్ని పట్టుకుంటాను. ఉంటాను జగరు. తినండి. అందరూ హాయిగా తినండి. డాడీ, జేజీ, మంగ కూడా ఉండుంటే డైనింగ్ టేబుల్ ఫుల్ఫిల్ అయి ఉండేది. ఇదిగో ఓడతాను మాయ. సారీ అల్లుడు, పొలబారిందా? ఎవరో మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నట్టున్నారు మాయ. మేబీ మంగ అయి ఉండొచ్చు. అవునన్నా, మంగకు వీళ్ళంటే చాలా ఇష్టం. పైగా వీళ్ళు నీ కాళ్లు కడిగి మంగను కన్యాదానం చేశారు కదా, ఇంకా అభిమానం. మంగకు వీళ్ళంటే అభిమానమే పిన్ని. కానీ వీళ్లకు మంగపై ప్రేమ ఉందో లేదో. అదేంట్రా, మంగంటే మాకు మా స్వప్న కంటే ఎక్కువ ప్రేమ. మరి ఎన్నాళ్ళు దాచిపెట్టారేంట అత్తయ్య? అంటే నీకు ఆ విషయం తెలిసిపోయింది అల్లుడు? అదే అల్లుడు, మంగపై మాకు ప్రేమ అన్న విషయం ఎన్నాళ్ళు దాచిపెట్టాం కదా, అది నీకు తెలిసిపోయిందా అని అడుగుతున్నాను. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి మావయ్య. నా వాళ్ళెవరో, నాకు కాని వాళ్ళెవరో అర్థమవుతుంది. నీ కాని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా జై? ఎందుకుంటారు పిన్ని? ఉంటారు. మన పక్కన కూడా ఉంటారు. గుట్టుగా అన్నీ చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఆ గుట్టు రట్టవుతుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి నేను చెప్పడానికి, వాళ్ళు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది. అవును పిన్ని, మంగ బతికే ఉందని ఏసీపీ గారు చెప్పినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? చాలా సంతోషం వేసింది నాన్న. అత్తయ్య మోయ, మీ ఫీలింగ్ ఏంటి? కొత్తగా ఏం ఫీలింగ్స్ ఉంటాయి అల్లుడు? ఆ విషయం మాకు ఆల్రెడీ ఎలాగైనా అడుగుతావు కదా అని. అంటే నేను మిమ్మల్ని ఏం అడుగుతానో మీకు ముందే తెలుసన్నమాట. అందుకని నాతో ఏం చెప్పాలో అంతా ప్రిపేర్ అయ్యి వచ్చారన్నమాట.
మంగ ఖచ్చితంగా ఇంటికొస్తుంది. త్వరలోనే తనని తీసుకొస్తాను. ఎవరు ఆపాలనుకున్నా, ఎవరు దాచిపెట్టినా, ఎవరికిష్టం లేకపోయినా కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో మంగ ఇక్కడ ఉంటుంది. జయ మాటలు చూస్తుంటే మంగను మీరే దాచిపెట్టారన్న అనుమానం తనకొచ్చినట్టుంది. అదే నిజమైతే ఇదే మీ ఆఖరి భోజనం అవుతుంది. వాళ్ళ నాన్నగారి అండదండలు కావాలి. వాటి కోసం పోరాడతాను. ఎంత దూరమైనా వెళ్తాను. నా ప్రాణం పణంగా పెట్టైనా సరే నా పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తాను. అయ్యో దేవుడా, కథ ఇలా మలుపు తిరిగిందేమిటి? ఓవైపు జైసారు, ఇంకోవైపు నిత్య మేడం. మంగా మేడం గారి కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు మంగా మేడం గారు కూడా తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. రేపో మాపో నిజాలన్నీ తెలిసిపోయి అంతా కలిసిపోతారేమో. నా పసుపు కుంకాలు, నా భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. స్వామి, నువ్వే దిక్కు. నేనేం చేసినా నా భర్త కోసమే అని అర్థం చేసుకోవయ్యా. ఎన్నడూ లేంది ఈసారి జైకి మన మీద డౌట్ వచ్చిందేంటి చంద్రిక? అది వాడికి వచ్చిన డౌట్ కాదు. మా అమ్మమ్మో, వదినో, లేక ఏసీపీనో చాడీలు చెప్పి తెప్పించిన అనుమానం అయి ఉంటుంది. వా, ఎవరు చెప్తే ఏమైందే? జై కన్ను మన మీద పడిందిగా. మనతో నిజం రాబట్టే వరకు జై మనల్ని వదిలిపెట్టాడు. వాయమ్మ, చెప్పవే, ఏం చేద్దాం? జైకి నిజం చెప్పేద్దావా? మంగ చారిగాడి ఇంట్లోనే ఉంది, అభి దివ్య నీ పిల్లలే అని మొత్తం జై ముందు కక్కేద్దామా? నిజం చెప్తే జై బ్రతకనిస్తాడా? చంపేస్తాడు. జై వదిలేసినా ఆ నిత్య స్వరూపులు మనం లేపేస్తారు. శారీగాడి పిల్ల మీనాక్షికి చెప్పినట్టు శాపం వంక చెబుదాం. నిజం బయట పెడితే శాపం నుంచి బ్రతికిన మంగా పిల్లలు చనిపోతారని జై నమ్మిద్దాం. మనం ఏం చెప్పినా నమ్మడానికి జై మీనాక్షిలా అమాయకుడు కాదు. వెర్రి వెంగళప్ప అంతకంటే కాదు. మనం తప్పించుకోవడానికి అబద్ధం చెప్పామనుకుంటాడు. మనకి చావు ఖాయం. అయ్యో, నాకిప్పుడే సావాలని లేదే. ఎలాగైనా నన్ను బతికించుకోవే, నీ స్టిక్కర్ని కాపాడుకోవే. మనం బ్రతకాలంటే ఒక దారుంది. చెప్పా పెట్టకుండా పెట్టా బేడ సర్దుకొని ఇంట్లోంచి పారిపోదామా? మనం ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తారు. అంతులేని జబ్బు వచ్చిందని హాస్పిటల్ అడ్మిట్ అవుదామా? ఎన్నాళ్ళని ఆ దిక్కుమాలిన హాస్పిటల్లో ఉంటాం? పోనీ ఏదన్నా నేరం చేసి జైల్లో కూర్చుందామా? జై మనల్ని జైలు కూడా వెళ్ళనిప్పుడు. అమ్మ బాబోయ్, వాయమ్మ, ఇంకే దారిందే? కొంప తీసి గోదారేనా? కాదు, ఎప్పట్లాగే మంగ విషయం దాచిపెట్టి ఉంచడం. ఎవరడిగినా సరే మంగ గురించి చెప్పకపోవడమే. అమ్మ, ఎన్నాళ్ళని దాస్తావే? ఏదో రోజు జైకు నిచ్చుకు తెలిసిపోతుందిగా. ఇన్నాళ్లు జై మన స్వప్నను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో, స్వప్నకు నిత్య పోటీ అయిందన్న పగతో జైకి నిత్యకి మనం నిజం చెప్పలేదు. ఇప్పుడు నిజం తెలిస్తే మన ప్రాణాలు పోతాయి కాబట్టి ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి మనం నిజం చెప్పకూడదు. మన ప్రాణం కంటే మంగ ఎక్కడున్నదన్న నిజం ఎక్కువ కాదు. అదంతా సరే చంద్రిక, ఆ నిజాన్ని ఎన్నాళ్ళని దాస్తాం?
మంగ గురించి నోరిప్పకుండా ఎన్నాళ్ళు కవర్ చేస్తాం? అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి పౌడరు. నోటిని అదుపులో పెట్టుకోవాలి, మాటని పొదుపుగా వాడాలి. ఎవరి జీవితం నీ వల్ల అవుతుందా? నా వల్ల కాదే. నా నోరాగదు. ఎలా కంట్రోల్ చేసుకోవాలమ్మా? తప్పదు పౌడరు. మంగని ఎన్ని రోజులు దాచిపెడితే మనం అన్ని రోజులు ప్రాణాలతో ఉంటాం. అది గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకో. పద వెళ్ళి పడుకుందాం. ఈ రాత్రికి నాకు నిద్ర పట్టినట్టే. ఓరి దేవుడా, రేపేం జరుగుతుందో ఏందో. అయ్యా, నన్ను కాపాడు. అరవకు.